యమధర్మరాజు దీపారాధన చేస్తాం కదా మనం. దీపారాధన ఏంటి? ప్రత్తితో తయారు చేస్తాం కదా, ఒత్తి. అంటే కార్పాసం అంటారు, సంస్కృతంలో కార్పాసము అంటారు. కార్పాసము అంటే మృత్యుదేవతకి ఇష్టమైనటువంటి ఒక ద్రవ్యం. ఏదైనా మృత్యుదోషాలు ఉంటే మనం దానం ఇచ్చేటప్పుడు కూడా అయఃకండ కార్పాసలబడ దానం అంటే ఉప్పు, కార్పాసం అంటే పత్తి, ఇనుము, ఈ 3 దానం చేస్తూ ఉంటారు. వీటిలో దీపారాధన వాడదగినటువంటి వస్తువు ప్రత్తి కాబట్టి ప్రత్తితో తయారు చేసినటువంటి ఒత్తిని తయారు చేసి నూనె వేసి దీపారాధన వెలిగిస్తే ఇంట్లో ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నా, మృత్యుదేవత వాళ్ళని కబళించేటువంటి సమయానికైనా సరే దీపారాధన ఇంట్లో ఉంటే ఆ దీపం నుంచి వచ్చేటువంటి పొగ ఉంటుంది కదా, సన్నటి పొగ వస్తూ ఉంటుంది. యమభటులు ఆ యొక్క దీపారాధన నుంచి వచ్చేటువంటి పొగని పిలిచి సంతృప్తి పడి వెళ్ళిపోతారట, ప్రాణహరణ చేయకుండా. ఇది దైవికం. ఒక్క దీపారాధనలో ఎన్ని రకాల శాస్త్రాలు ఉన్నాయో చూడండి, ఎన్ని మనకు ఉపయోగకరంగా ఉంటుందో చూడండి. మనకు తెలియదు, మన వాళ్ళు ఏంటంటే చేసామా పుణ్యం వచ్చిందా అనే చూస్తున్నారు. ఎంత సైన్స్ ఉందని, చాలా సైంటిఫిక్ రీజన్ ఉంది, ఎంత ఆరోగ్యం ఉంది, ఎంత అవసరం ఉంది, ఎంత దైవికం ఉంది. అవునా? అన్ని ముడిపడి ఉన్నటువంటిదే మన సనాతన ధర్మం. అంత గొప్పది కాబట్టే మనిషిలాగా బ్రతకడానికి కావలసినటువంటి ప్రతి ఒక్కటి కూడాను పండుగల రూపంలో ఆధ్యాత్మికంగా మన జీవితానికి ముడివేస్తూ చక్కగా మనకు ఆరోగ్యాన్ని, ఆయుష్ని, ఆనందాన్ని, ఆర్థికాన్ని అన్నిటిని కూడా సమకూరేలా చేసిందే మన హిందూ ధర్మం అని చెప్తాం. ఇలా దీపారాధన చేస్తాం, పూజ చేస్తాం. ఇక్కడ ఇందాక స్నాన విధిలో కూడా ఒకటి చెప్తాను మీకు. చన్నీళ్ళు స్నానం చేసే వాళ్ళ మైండ్ సాఫ్ట్గా ఉంటుంది, వేడి నీళ్ళు స్నానం చేసేటువంటి వాళ్ళ మనస్తత్వం కూడా కొంచెం హార్డ్గా ఉంటుంది. దేనికి అంటే ఇప్పుడు కొంచెం గోరువెచ్చగా నీళ్ళు స్నానం చేస్తే పర్లేదు, కొంచెం వేడిగా చేసినా పర్లా. మరీ సలసల కాగిపోతూ పోలగక్కేటువంటి నీళ్ళు స్నానం చేస్తుంటారు కొంతమంది. అవునా? దానివల్ల ఏమవుతుంది? స్కిన్ సెన్సిటివ్ అవుతుంది, చర్మపరమైనటువంటి రోగాలు ఎక్కువగా రావడం మొదలు పెడతాం వేడి నీళ్ళు స్నానం చేయడం వల్ల. అంత వేడిగా స్నానం చేస్తే, అందులోనూ మనకి కార్తీక మాసంలో నదీ స్నానం, సముద్ర స్నానం, తటాక స్నానం అంటాం. తటాకం అంటే చెరువు లేదు బావి దగ్గర స్నానం చేయటం. ఇప్పుడు అవన్నీ పోయినాయి కదా. ఇప్పుడు కేవలం ఇంట్లో ట్యాపు, లేదంటే షవర్, లేదంటే టబ్బు, ఈ 3 ఉన్నాయి. వీటిల్లో కూడా ఎలా స్నానం చెయ్యాలో తెలియజేసేటువంటి విధానమే మా వై, ఆషాఢం, కార్తీకం, మాఘం, వైశాఖ మాసాల్లో సముద్ర, నది, తటాక స్నానాలు చేసేటువంటి విధానం. మన ఇంట్లో ఎలా స్నానం చేయాలో తెలియజేస్తుంది. ఇప్పుడు మనం ఇంట్లో స్నానం చేస్తే ఏం చేస్తాం? మగ్గు తీసుకొని టక్కన నెత్తిన పోసుకుంటాం. అలా పోసుకుంటే శాస్త్రం చెబుతుంది, ఇప్పుడు చెబుతున్న సైన్స్ చెబుతుంది, బ్రెయిన్ స్ట్రోక్స్ తొందరగా వస్తాయి, హార్ట్ స్ట్రోక్స్ తొందరగా వస్తాయి. ఎందుకు అంటే బుర్ర రాత్రి అంతా పడుకొని ఆలోచించి బాగా హీట్ ఎక్కువ ఉంటుంది, వేడి ఎక్కువ ఉంటుంది. అవునా? మైండ్ ఒక్కసారిగా నీళ్లు పోస్తే అది రిసీవ్ చేసుకుంటుందా? ఒక్కసారి చల్లబరుస్తుంటే రిసీవ్ చేసుకోలేదు కదా. అందుకనే మనం నదిలోకి, సముద్రంలోకి ఎట్లా దిగుతాం? మనం కాళ్ళతో నిదానంగా దిగుతూ ఉంటాం. అంటే కాళ్ళ దగ్గర నుంచి ఆ చల్లదనాన్ని సంకేతం పంపిస్తున్నాం మన మైండ్కి. బాడీ కూల్ అవ్వబోతోంది, ముందుగా ప్రిపేర్ చేస్తున్నాం మనం. ప్రిపేర్ చేయకుండా ఒక్కసారిగా నెత్తిన వేసేస్తే, ఇప్పుడు ఏం చదవకుండా ఎగ్జామ్ హాల్కి వెళ్తే ఎట్లా ఉంటుంది? అవునా? ఇది అప్పుడు బుర్ర హీట్ ఎక్కుతుంది గ్యారంటీ, ఏం చదవకుండా వెళ్తే. ఇది కూడా అంతే. మన బ్రెయిన్ ఏదైతే ఉందో దానికి సంకేతాలు ఇవ్వకుండా మనం ఏ పని చేసినా మన మైండే కదా సంకేతాలు ఇచ్చేది. చేయి ఇట్లా కదిలించాలన్నా, ఏమైనా చేయాలన్నా, ఏమైనా చూడాలన్నా, ఎవరితో మాట్లాడుతున్నా మన మైండే మనకి ఎక్కువగా సంకేతాలు ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ మైండ్కి సంకేతం ఇవ్వడం కోసం కాళ్ళ దగ్గర నుంచి శరీరాన్ని తడుపుకుంటూ రమ్మని శాస్త్రం చెప్తుంది. అది ఎట్లా తెలుస్తుంది మనకి? నదిలో దిగేటప్పుడు తెలుస్తుంటుంది, నిదానంగా శరీరం చల్లబడుతూ ఉంటుంది, చివరికి 3 మునకలు వేస్తాం. అంటే చివరి మగ్గు ఎప్పుడైతే ఉంటుందో అది నెత్తి మీద పోసుకోమని అర్థం. మన వాళ్ళు ఏం చేస్తారు? ట్యాప్ తిప్పేస్తారు, షవర్ తిప్పేస్తారు, దాని కింద నిలుస్తుంటారు. టక్కన ఏమవుతుంది? బ్రెయిన్ స్ట్రోక్. అంతే, దాంట్లో అనుమానం ఏం లేదు. తొందరగా ఇప్పుడున్న కాలంలో ఎక్కువ మందికి ఎందుకు వస్తుంది అంటే కేవలం మనం స్నానం చేసేటువంటి విధానం కనీసంగా కూడా తెలుసుకోకుండా చేస్తున్నాం కాబట్టి. హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా ఎక్కువ, బ్రెయిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా? అవునా? ఈ నరాలు లోపల
మెదడులో ఉండేటువంటి నరాలు ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇప్పుడు బాగా నర్వ్స్ ప్రాబ్లం ఎక్కువ వస్తుందా ఎందుకు వస్తున్నాయి అంటే కేవలం మనం కనీసం చేయవలసినటువంటి విధి విధానాలు ఏవైతే ఉంటాయో అవి కూడా మనం తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నాం కాబట్టి అనారోగ్యాల బారిన ఎక్కువ పడుతుంది. ఇది స్నానం చేయవలసినటువంటి విధానం. మనం ఆకామావ అని చెప్పి 4 మాసాలు చెప్పుకున్నాం. దాంతోపాటు ఇంకో మాసం కూడా ఉంటుంది, అది మార్గశిర మాసం. అంటే కార్తీక మాసం మరుసటి మాసమే మార్గశిర మాసం. మాసానా మార్గశీర్షోహం అని చెప్పి కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. మాసాలో మార్గశిర మాసం నేనే అంటాడు ఆయన. అది కూడా గొప్ప మాసమే. అన్ని మాసాలు గొప్పవే, ఇంకా అతి పవిత్రమైనటువంటి మాసాల కోసం తీసుకుంటే ఈ 5 మాసాలు చాలా గొప్పవి. దీంట్లో మనకి పండుగల రోజులు అంటే కార్తీక మాసం మొదలవ్వగానే 2వ రోజు ఒక పండుగ వస్తుంది. 2వ రోజు ఇవాళ మొదటి రోజు, 2వ రోజు రేపు ఏమొస్తుంది? యమద్వితీయ అనేటువంటి ఒక పండగ. యమద్వితీయ అంటే ఏంటి? భగినీ హస్త భోజనం అంటారు దాని సంస్కృతంలో ఎక్కువగా. అసలైనటువంటి రాఖీ పండుగ. ఓహో, రాఖీ పండుగ. శ్రావణ మాసంలో రాఖీ పండుగ చేస్తారు కదా. అది ఉత్తర భారతదేశం నుంచి వచ్చినటువంటి ఒక సంప్రదాయం. ఏదైనా మనదైనా వాళ్ళదైనా భారతదేశమే. సంప్రదాయాన్ని గౌరవించడం మంచిదే కాదని చెప్పాను. కానీ అసలైనటువంటి రాఖీ పండుగ ఎప్పుడు వస్తుంది అంటే కార్తీక మాసంలో 2వ రోజు యమద్వితీయ రోజున వస్తుంది. ఈ యమధర్మరాజుని ప్రతిరోజు అడుగుతుంటే, ఒక్కరోజు భోజనానికి రావయ్యా మా ఇంటికి, మా ఆతిథ్యం స్వీకరించవయ్యా అని చెప్పి ప్రతిరోజు బ్రతిమలాడుతుంటే, యమధర్మరాజు ప్రొఫైల్ ఫుల్ బిజీ ప్రొఫైల్ కదా ఆయనది. ప్రాణాలు తీయడం, లెక్కలు వేసుకోవడం, లెక్కలు చూసుకోవడం, ఇదంతా ఫుల్ బిజీగా ఉంటారు. చూసుకొని కార్తీక మాసంలో 2వ రోజు అయినటువంటి విధియ రోజున ఈ యొక్క యమున దగ్గరికి భోజనానికి వెళ్ళారట. ఓకే, అందుకనే అది ప్రత్యేకం. భగిని అంటే సహోదరి, అక్క కావచ్చు, చెల్లి కావచ్చు. ఆవిడ చేతుల మీదుగా వడ్డిస్తే ఆయన చక్కగా భోజనం చేసి ఆమెకి కానుకలు సమర్పించుకొని వచ్చారట. యమధర్మరాజు ప్రతిపాదించినటువంటి రోజు కాబట్టి యమద్వితీయ అంటారు. ఆయన సహోదరి చేతితో భోజనం చేశారు కాబట్టి భగిని హస్త భోజనం. రాఖీ పండుగకి ఈ పండుగకి తేడా చెప్తాను అన్న. రాఖీ పండుగకి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళి రాఖీ కడతారు కదా. కానీ భగిని హస్త భోజనానికి అక్క చెల్లెళ్ళ దగ్గరికి అన్నదమ్ములు వెళ్తారు. వీళ్ళు వెళ్తారు, వాళ్ళు రావటం కాదు, వీళ్ళే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఇదే సంస్కృతి కదా. ఉమ్మడి పండుగ ఆడవాళ్ళని కష్టపెట్టకూడదు అనేటువంటిది శాస్త్రం. అయితే యమధర్మరాజు సహోదరి దగ్గరికి వెళ్ళాడు అంటే అదే కరెక్ట్ అయినటువంటి సంస్కృతి కదా. ఒకవేళ గర్భిణీ స్త్రీ ఉంటుంది, రాఖీ పండుగ రోజున అనుకుందాం, రాలేదు, రాఖీ కట్టలేదు, ఏం చేస్తారు? కానీ ఇది అలా కాదుగా, మనమే వెళ్తాంగా, మగవాళ్ళే వెళ్తుంటారుగా. చక్కగా వాళ్ళ చేతితో వడ్డించినటువంటి భోజనం చేసి ఒక దారం తీసుకొని దారానికి పసుపు పూసి ఒక పసుపు కొమ్ము కానీ ఒక మామిడాకు కొమ్మని కానీ కట్టి చేతికి రక్ష కలిగి కట్టించుకుంటే వాళ్ళతో యమధర్మరాజు సంతృప్తి పడతాడు. వీళ్ళకు ఉండేటువంటి మృత్యు దోషాలు కూడా పోతాయి. ముఖ్యంగా ఇప్పుడు నాకు ఇష్టమైనటువంటి ఒక సిస్టాన్ని ఒక చోట నేను ప్రవేశపెట్టాను. ఆ సిస్టమ్ కొనసాగుతుంది ఒక వ్యక్తి ద్వారా అంటే ఆ వ్యక్తి అంటే నాకు ఇష్టం ఉంటుందా ఉండదా? అట్లానే యమధర్మరాజు ప్రతిపాదించినటువంటి రోజుని, ఆయన సిస్టమ్ని, ఒక పద్ధతిని అందరూ అవలంబిస్తూ ఉంటే వాళ్ళ మీద ప్రేమ ఉంటుందా ఉండదా? మృత్యు దోషాలు పోతాయా పోవా? కాబట్టి యమద్వితీయ రోజున తప్పనిసరిగా అక్క చెల్లెల చేత భోజనం వడ్డించుకొని తినడం అనేది చాలా విశేషమైనటువంటి ప్రక్రియ.